ఇక పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నేడు తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. ఇక విద్యార్థులపై పోలీసుల దాడులను ఖండిస్తూ వాటిపై న్యాయ విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలంటూ కూడా కోరుతున్నాయి. ఇక ఇదే సమయంలో VBSA బిల్లును కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇక పేపర్ లీక్ ఘటనలు అలాగే విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నేడు తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. విద్యార్థులపై పోలీసుల దాడులను ఖండిస్తూ వాటిపై న్యాయ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇక అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ కూడా కోరుతున్నాయి. ఇదే సమయంలో VBSA బిల్లును కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు స్కూళ్లు మరియు కాలేజీలు కూడా బంద్ పాటిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పేపర్ లీక్ సంబంధించిన ఘటన అలాగే విద్యార్థుల ఆందోళనకు సంబంధించి కూడా న్యాయం కావాలంటూ కూడా ఇటు దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలంటూ కూడా పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా అలాగే కాలేజెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి కూడా బంద్ను పాటిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించి కావచ్చు, అటు విద్యార్థుల సమస్యల పట్ల కావచ్చు, ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో పూర్తిగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, అటు స్కూళ్లు కూడా బంద్ పాటించాయి. బంద్కు నిరసనగా కూడా ఈ రోజు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా పలు చోట్ల కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ధర్నాకు సంబంధించిన ఇప్పటికే ఇందిరా పార్క్ వేదిక ద్వారా కూడా అటు BRS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి హడావిడి లేకుండా కూడా విద్యార్థులకు పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు ఈ రోజు ఇందిరా పార్క్ వేదిక ద్వారా కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థుల సమస్య పట్ల పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వాలు కూడా స్పందించడం లేదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కూడా ఆవేదన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా నిరుద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఎక్కడికక్కడ ఎండగడుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుందని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల కింద కూడా సరూనార్ వేదిక ద్వారా కూడా అటు నిరుద్యోగుల సంగ్రామ సదస్సు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ప్రభుత్వంపై పోరుపాట పట్టారు. దీనికి సంబంధించిన విద్యార్థులు కూడా అటు కాలేజీల్లో తమకు ఇబ్బందులకు గురవుతున్నాయి, స్కాలర్షిప్ల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుందని చెప్పేసి అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొద్ది రోజుల కింద గన్ పార్క్ దగ్గర కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమం తెలిపారు. దీనికి సంబంధించిన కాలేజీలో కావచ్చు, అటు కాలేజీలో సంబంధించిన సర్టిఫికేట్ల అంశంలో కాలేజీ యాజమాన్యాలు మాత్రం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రభుత్వంపై విద్యార్థులు కోరినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా ఈ రోజు పూర్తిగా బంద్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితులుగా మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. రైట్, మరిన్ని అప్డేట్స్ చూసే ముందు